చూసుకుంటే చాలా మంది ఎంబీబీఎస్‌కి డిఫరెంట్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. వెరాజ్ మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఏపీ అండ్ తెలంగాణ వైస్‌గా స్టూడెంట్స్ అందరికీ గూడా ఉజ్బెకిస్తాన్‌లో ఉన్నటువంటి అర్డెన్ యూనివర్సిటీని మీరు ఆప్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇది ప్రమోట్ చేస్తున్నారు. సో, వై డిడ్ యూ చూస్ దిస్ యూనివర్సిటీ? మేడం మనము యాంగ్రీన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే మేడం, మాది ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మనకి డాక్టర్స్ తో స్థాపించబడిన సంస్థ. హ్మ్. మా టీమ్ లో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మేడం. మనం ఒక యూనివర్సిటీని ఎంచుకునే ముందు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి యూనివర్సిటీని డీటెయిల్ గా చూసి అక్కడ ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఈ యూనివర్సిటీలో చదివితే స్టూడెంట్ ఒక మంచి డాక్టర్ గా బయటకు వస్తాడా లేదా, అన్ని ఆస్పెక్ట్స్ మనం చూసుకున్న తర్వాత మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. మనం యాంగ్రీన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటాచ్డ్ హాస్పిటల్ ఉంది మేడం. మనకి 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్స్ మేడం, 5 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్స్. ఎన్ఎంసీ రూల్స్ అన్ని కూడా కంప్లై అవుతున్నాయి. 6 ఇయర్స్ కంప్లీట్లీ ఇంగ్లీష్ లోనే టీచ్ చేయడం జరుగుతుంది మేడం. మనకి అటాచ్డ్ హాస్పిటల్ ఉంది, ముందుగా చెప్పుకున్నట్టు వాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ మ్యామ్. మనకి యూనివర్సిటీకి నాట్ ఓన్లీ యూనివర్సిటీ అటాచ్డ్ హాస్పిటల్ కాకుండా సిటీలో 80+ అటాచ్డ్ హాస్పిటల్స్ తో టైఅప్ ఉండటం వల్ల స్టూడెంట్స్ అన్ని హాస్పిటల్స్ ఎక్స్ప్లోర్ చేసి వాస్ట్ క్లినికల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మేడం, 20 lakhs బడ్జెట్లో ఫుడ్, హాస్టల్, అకామిడేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీ. మన మధ్యతరగతి పేరెంట్స్కి చాలా అఫోర్డబుల్ బడ్జెట్లో మనం యూనివర్సిటీ ఉంది మేడం. ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. దట్ టు నియర్ బై జస్ట్ 3 అవర్స్ లో మనం ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేడం, తాష్కెంట్ క్యాపిటల్ సిటీలోనే ఉంది. జస్ట్ 3 to 4 hours ఫ్లైట్ జర్నీలో యూనివర్సిటీ రీచ్ అవ్వచ్చు మేడం. ఈ కండిషన్స్ అన్ని చూసుకొని మనము ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మేడం.